వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2020వ సంవత్సరం జూలై నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మేషరాశి అనగానే అశ్విని భరణి కృతికా పాదం మేషం, అంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం. ఈ మేషరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు తన నీచ స్థితి నుంచి సొంత క్షేత్రమైనటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. శని తన సొంత రాశి అయినటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే బుధుడు 3వ ఇంట సంచారం చేస్తున్నాడు. ఇది కూడా అతనికి స్వక్షేత్రమే. అలాగే ఈ రాహువు కూడా మిథునంలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. ఈ ప్రధాన గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది ఎందుకని ఇలా తెలియచేయటం జరుగుతోందంటే, ముఖ్యంగా ఈ గ్రహ గతుల్ని పరిశీలించినట్లయితే ముఖ్యంగా 3 గ్రహాలు శని, గురుడు, బుధుడు తన సొంత క్షేత్రాల్లో మేషరాశికి అనుకూలమైనటువంటి స్థానాల్లో సంచారం చేయటం వలన మేషరాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంటుంది అని తెలియచేయడంలో ఏమాత్రం ఆలోచించవలసినటువంటి పని లేదు. అయితే ఏ రంగాల్లో వీళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది, ఏవైనా సరే కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలా అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మీకు తెలియచేస్తాను. మొట్టమొదటగా ఏ విషయమైనా సరే కుండ బద్దలు కొట్టినట్టు మొహాన చెప్పగలిగిన ధైర్య సాహసాలు కలిగిన మేషరాశి వాళ్ళు, ఏదైనా సరే మోసం, దగ, కుట్రలని భరించలేనటువంటి ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసం పట్టిందల్లా బంగారంలానే ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో వాళ్ళు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నూతన పోకడలతో దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి గోచరిస్తుంది. గతంలో ఎవరైనా సరే రుణాల ఒత్తిడితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం రుణాల పట్ల కొద్దిగా విముక్తి లభిస్తుంది. ఎలా తీర్చగలుగుతారో అనేటువంటి అంశం మీద పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది. సహజంగానే మోసం, దగ, కుట్ర ఇలాంటి ఆలోచనలు మైండ్లోకి ఏమాత్రం రానటువంటి మేషరాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి దృక్పథంలో ముందుకు నడుస్తూ ఉంటే అస్సలు సహించలేనటువంటి ఈ మేషరాశి వాళ్ళకి శత్రు భయం మాత్రం పొంచి ఉంది. అది కూడా రహస్య శత్రువులు అనేటువంటి వాళ్ళు చాటుగా దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పొగడ్తలకి లొంగేటువంటి మనస్తత్వం మీకు ఏమాత్రం ఈ మాసంలో ఉండదు, ఎప్పటికీ ఉండదు. అయినప్పటికీ కూడా ఎవరైనా సరే పక్కన ఉన్నటువంటి వాళ్ళు పొగిడి మిమ్మల్ని ఏదన్నా బోల్తా కొట్టించాలనేటువంటి పరిస్థితి ప్రయత్నం చేసేటట్టయితే వాళ్ళకి తగినట్టుగా బుద్ధి చెప్పి పంపటం అనేటువంటిది కూడా ఈ మాసంలో జరుగుతుంది. అయితే ఓవరాల్గా గ్రహస్థితి రీత్యా చాలా బాగుందని చెప్పాం. సామాజికంగా, రాజకీయంగా మంచి పురోగతి సాధిస్తారు. కొత్త నిర్ణయాలని తీసుకోగలుగుతారు. తీసుకున్నటువంటి నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, అంటే ఆచరణలో పెట్టగలుగుతారు. ఈ ఆచరణలో పెట్టేటప్పుడు మనం ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, ఏమన్నా ప్రమాదం వస్తుందేమో అనేటువంటి కొద్దిపాటి ఇబ్బంది, భయము ఉంటుంది. కానీ ఇటువంటి అనుకూలమైన గ్రహస్థితులు ఉన్నప్పుడు కొత్తగా నూతనమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ తీసుకున్న వాటి వల్ల శుభ ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఇకపోతే ఈ రాహుకేతువుల మధ్య ఈ మాసమంతా గ్రహాలు ఉండడం వలన, ఈ కాలసర్ప దోషం వలన మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో చేసేటువంటి పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు వస్తాయి. అలాగే ఈ మేషరాశి వాళ్ళకి 3వ రాహు సంచారం వలన తీవ్రమైన పట్టుదల, మొండి ధైర్యం,
వచ్చి దూసుకుపోయేటువంటి మనస్తత్వం ఉన్న మేషరాశి వాళ్ళకి చేసేటువంటి ప్రతి పనిలోనూ తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలోనూ డేరింగ్ అండ్ డాషింగ్గా తీసుకుని విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ ఈ కాలసర్ప దోషం ఏదైతే ఉందో దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఇబ్బందులు ఏంటంటే ముఖ్యంగా పితృవర్గం వారి వల్ల కానీ పితృవర్గం వారితో కానీ కొద్దిపాటి విభేదాలు వస్తాయి. వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కానీ వాళ్ళ వలన కొన్ని ఇబ్బందులు కానీ కలిగేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. అంతేకాకుండా మీకు ఎదుటిపడి విమర్శ చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే చాటుగా ఉండి విమర్శలు చేయటం, కొద్దిపాటి కుట్రలు చేసి నిందల పాలు చేయటం, ఈ తప్పుకి ఆయనే కారణం, ఆయనే ఈ తప్పు చేశాడు అనేటువంటి కొన్ని నిందల్ని మీ మీద పనిగట్టుకుని ప్రచారం చేయటం అనేటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది ఈ మాసంలో మీకు కొద్దిగా బాధని కలిగిస్తుంది. అయినప్పటికీ మీ ముక్కుసూటితనం తెలిసిన వాళ్ళెవరూ కూడా ఈ విషయాలను నమ్మరు. కానీ మీ నిజాయితీని మీరే నిరూపించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఈ కాలసర్ప దోషం వలన ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కొద్దిగా వాహనాల విషయంలో కానీ అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానీ కొద్దిగా నూతనంగా ఏవైనా సరే ప్రయత్నాలు చేసేటప్పుడు కుజగ్రహ అనుగ్రహం కోసం కుజగ్రహ పరిహారాలను గనక పాటించగలిగేటట్లయితే మీరు చేసేటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. శారీరకంగా కూడా అనారోగ్య సమస్యలు అనేటువంటివి రాకుండా ఉంటాయి. ఈ కుజగ్రహ సంచారం అనేటువంటిది మీనరాశిలో జరుగుతోంది. వ్యయభావంలో జరగటం వలన కొద్దిపాటి తలనొప్పి, మెడనొప్పి, నడుము నొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే కొంచెం ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది. అంటే మానసికంగా కొంత ప్రెషర్కి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సహజ సిద్ధంగానే ఇందాక నేను చెప్పినట్లుగా దూసుకుపోయే మనస్తత్వం ఉన్న మేషరాశి వాళ్ళకి ఇది ఎక్కువగా మైండ్లో ఉండి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. కానీ కొంత ప్రాబ్లం ఉంటుంది కనుక కుజగ్రహ పరిహారాలని ఈ మాసంలో పాటించండి. ఇకపోతే మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో ఒక సందేహం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదివరకట్లాగా ఏ పని మీద మనం ఫోకస్ చేయలేకపోతున్నాం, ఇదివరకట్లాగా పనుల్ని తీవ్ర స్థాయిలో చేయలేకపోతున్నాం, విజయవంతంగా పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి అనుమానాలు వస్తాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను అర్థం చేసుకున్నప్పటికీ, మిత్రులందరూ అర్థం చేసుకుని సహకారం అందించినప్పటికీ కూడా నా పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ అంటే మేషరాశి వాళ్ళ యొక్క పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలన్నీ కూడా వెలికి తీయలేకపోతున్నాం అని బాధపడేటువంటి మేషరాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలమైన కాలం. మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ వ్యవహారంలో ఉన్నా, ఏ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో మీ పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలని వెలికి తీసి నూతన ఒరవడి సృష్టించేటువంటి పరిస్థితులున్నాయి. దానికి నాంది ప్రస్తావనగా ఈ జూలై నెల అనేటువంటిది మీకు ఆ లక్షణాలని, ఆ సిమ్టమ్స్ని మీకు చూపించడం అనేటువంటిది ఎంతో మానసికమైనటువంటి ఆనందాన్ని కలుగు చేస్తుంది. మధ్యవర్తి పరిష్కారాల్లో, కోర్టు తీర్పుల్లో పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు కానీ మీ పట్ల న్యాయమైన తీర్పులే ఇస్తారు, అన్యాయమైనటువంటి తీర్పులు ఇవ్వరు. కారణం ఏంటంటే మీ పట్ల అన్యాయమైన తీర్పులు ఇచ్చేటట్లయితే దాని తాలూకు పర్యవసానాలు ఎలా ఉంటాయనేటువంటిది వాళ్ళకి గతంలో అనుభవయోగ్యమైనటువంటి విషయమే. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇటువంటి మధ్యవర్తి పరిష్కారాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జూలై మాసంలో గనక వెళ్ళేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. కోర్టు తీర్పుల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఈ జూలై మాసంలో గనక ఆ తీర్పులు వచ్చేటట్లుగా వాయిదాలు వేయించుకోగలిగితే చక్కటి శుభ ఫలితాలు కూడా ఏర్పడతాయి. రక్షణ శాఖలో కానీ, పోలీస్ శాఖలో కానీ, ఇలాగే లాయర్లు, డాక్టర్లు ఏ రంగంలో వాళ్ళైనా సరే వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక వెలుగు వెలగడానికి ఈ మాసం చక్కటి బేస్మెంట్ని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సహజంగానే నీతి నిజాయితీల పట్ల ఇష్టం ఉండేటువంటి మేషరాశి వాళ్ళకి ఎదుటివాడు అవినీతిగా ఉన్నా, ఎదుటివాడు వాళ్ళ యొక్క ద్రోహ బుద్ధిని బయట పెట్టుకున్నా వాళ్ళ విషయంలో చాలా తీవ్రంగా స్పందించేటువంటి మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఏ రకమైన రంగమైనా కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. కానీ ఇందాక నేను చెప్పినట్లుగా
కుజగ్రహ దోష పరిహారం, ఈ కాలసర్ప దోష పరిహారాలు గనక చేసుకునేటట్లయితే మరింత శుభ ఫలితాలని తప్పకుండా పొందగలుగుతారు. కుజగ్రహ దోష పరిహారం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కందులు దానమివ్వండి. లేని పక్షంలో ఈ కందులని నానబెట్టి ఆవుకి తినిపించగలిగితే, అంటే కందులు బెల్లంగడ్డ పెట్టగలిగితే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయండి. అలాగే ఈ కాలసర్ప దోష పరిహార క్రియ కోసం దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో జరిపించుకోగలిగేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు మీకు అక్కడ అందుబాటులో లేకపోయినట్లయితే మీరు రాహుకి కేతువుకి మినువులు, అలసందలు, కందులు గనక దానం ఇవ్వగలిగితే మంచి శుభ ఫలితాలని ఈ మాసం అంతా పూర్తి స్థాయిలో పొందగలుగుతారు. కనుక నేను చెప్పిన పరిహారాలను పాటించి మేషరాశి వాళ్ళు చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, మంచి పదవితో, చక్కటి ఫ్యూచర్ని కలిగి ఉంటారని, కలిగి ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.